ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని మనం సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమంతున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. ఎవరికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో తండ్రి, ఆ మాటల చేత ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. Matthew chapter 7 verse 24, I will taken him unto a wise man which buildeth his house upon a rock. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈరోజు ఉదయం మీరు లేచిన వెంటనే ఎవరి మాటలు విన్నారండి? మరి మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఎవరి మాటలు మీరు విన్నారు అన్నది ఒకసారి గుర్తు చేసుకోండి. మరి ఎవరి మాటలు మనం వింటున్నామో వాళ్ళ మాటలు మన మీద చాలా ప్రభావితం చూపిస్తాయి కదా. మనం ఎవరితో ఎక్కువసేపు మాట్లాడతామో, ఎవరితో ఎక్కువ సమయాన్ని గడుపుతామో, మనం వాళ్ళలాగా బిహేవ్ చేస్తామో, మనం వాళ్ళలాగా మాట్లాడతాం. కాబట్టి పొద్దున్న లేచినప్పుడు నుంచి మనం ఎవరి మాట వింటున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో అనేది ఒకసారి ఆలోచిద్దాము. అంతేకాకుండా దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నా మాటలు విని అని చెప్తున్నాడు. మరి రోజు లేచిన తర్వాత దేవుడితో మీరు మొదటిగా మాట్లాడారా, లేకపోతే మనుషులతో మొదటిగా మాట్లాడారా? పొద్దున్న లేచిన వెంటనే మనం ఎవరితో మాట్లాడకూడదండి. ఫస్ట్ లేచిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో మోకరించి దేవుడితో మాట్లాడాలి. మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడితో మన యొక్క జీవితం అనేది ప్రారంభించబడాలి. కాబట్టి ఎప్పుడైతే దేవుడితో మనం మాట్లాడతామో తప్పకుండా బైబిల్ ఓపెన్ చేసినప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడడం మొదలు పెడతాడు. సో ఆ డే అంతా కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరితో మొదలు పెట్టినామంటేని దేవుడితో మొదలు పెట్టినాం. ఎవరి మాటలు వింటున్నాం మనం లేచిన తర్వాత? దేవుడి మాటలు వింటున్నాం. కాబట్టి దేవుడి మాటలు బలమైన కార్యాలు చేస్తాయి మన జీవితంలో. అందుకనే దేవుడి మాట మనకి సెలవిస్తుంది, నువ్వు నా మాటలు విని వాటి చొప్పున మనం ఏం చేయాలంట? అలాగా ప్రవర్తించాలి. ఎలాగా? దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయమన్నాడో, మనకి ఏదైతే ఆయన ప్రేరేపణ ఇచ్చాడో అలాగే మనం చేయాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం చేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో మనకి రాజు ఎవరు? మన ప్రభు ఎవరు అంటే దేవాది దేవుడు. మరి ఆయన చెప్పినట్లుగా మనం వినాలి. మన తండ్రి ఆయన, మన స్నేహితుడు ఆయన. కాబట్టి మన యొక్క తండ్రి మనకేమో ఆజ్ఞాపిస్తున్నాడో అది చేయటం మనకి శ్రేయస్కరం, అలాగే మనకి ఆశీర్వాదకరం అనమాట. కాబట్టి దేవుడు మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడే బండ మీద తన ఇల్లుని కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని దేవుడు వాక్యము సెలవిస్తుంది. చాలాసార్లు మనం దేవుడి మాటలు వింటాం, కానీ అది పాటించం, దాన్ని ఆచరణలో పెట్టమన్నమాట. ఈరోజు క్రైస్తవ జీవితము ఇంత పతనావస్థకి, అలాగే ఇంత వెనుదిరిగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరు వాక్యం వింటున్నారండి ఈరోజు, ప్రతి ఒక్కరు బైబిల్ చదువుతున్నారండి ఈరోజు, కానీ దాన్ని పాటించడం లేదండి. బైబిల్లో ఉన్న ఒక్కొక్క మాటను మనం పాటిస్తే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి? బుద్ధిమంతుని పోలిన వారుగా ఉంటాయండి. ఈరోజు మనం బుద్ధి కలిగిన వాళ్ళుగా ఉన్నామా, బుద్ధి లేని వాళ్ళుగా ఉన్నామా? బుద్ధిమంతులైతే ఆకాశం మరి జ్యోతుల వలె ప్రకాశిస్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నక్షత్రాల్లాగా వాళ్ళు ఉంటారని చెప్తున్నారు. మరి ఈరోజు మనం బుద్ధిమంతులమైతే ఆకాశ మండలంలోని నక్షత్రాల వలె ప్రకాశించాలి. ఈరోజు మనం ప్రకాశిస్తున్నామా, లేకపోతే చీకటిగా ఉన్నామా? ఎటు ఉన్నాయి మన జీవితాలు? దేవుడి మాటలు నేను చదువుతున్నానులే, దేవుడి మాటలు వింటున్నానులే అని అనుకుంటున్నామేమో, కానీ దాన్ని ఆచరణలో పెట్టినంతసేపు మనకి ఏమి యూజ్ లేదండి. ఒక డాక్టర్ దగ్గరకు వెళ్తాం, మన రోగానికి మెడిసిన్ తెచ్చుకుంటాము. నా దగ్గర మెడిసిన్ ఉంది, నా దగ్గర మెడిసిన్ ఉందని కూర్చుంటే అయిపోద్దా? అది తీసుకొని మనం తింటేనే కదా మన జీవితంలో మేలు జరుగుతుంది, మనకున్న రోగం పోతుంది. ఈరోజు క్రైస్తవులుగా దేవుడి మాటలు చదువుతున్నాం, వింటున్నాం, దాన్ని మన హృదయంలోకి తీసుకుని ఆ ప్రకారంగా నడుచుకోలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్య స్థితి కదా. మరి మనము దేవుడిని పోలిన వారు ఉన్నామండి. దేవుడు లాగా మనం బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు మన స్థితి ఏంటి? మనం బుద్ధిమంతుల్లాగా ఉన్నామా, బుద్ధిహీనుల్లాగా ఉన్నామా అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది.
మరి ఎవరైతే బుద్ధిమంతులుగా ఉంటారో వాళ్ళ ఇల్లు మరి మరి క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టుకుంటారండి. తెలుసు కదా, మరి పునాది అనేది స్ట్రాంగ్గా ఉంటే మరి ఆ ఇల్లు ఎంత చక్కగా ఉంటుంది. ఆ పునాదులే సరిగ్గా లేకపోతే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మన పునాది, మన బండ అయినటువంటి క్రీస్తు మీదనే మనం నిర్మించబడాలి. మనం ఇసుకలో కట్టుకుంటే మన ఇల్లు ఏమైపోతుంది? కూల్చివేయబడుతుందండి. మరి రోజు ఎందుకు క్రైస్తవుడు స్థిరంగా ఉండలేకపోతున్నాడు తెలుసా? చాలామంది ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారండి. మరి ఈ ఇసుక మీద మేము ఎందుకు ఇల్లు కడతామండి అని అంటే, చూడండి, ఇసుకతో ఇల్లు కట్టడం అనేది చాలా ఈజీ అనమాట. దొరుకుతుంది కదా ఎక్కడైనా. మనం వెంటనే ఇల్లు కట్టేసినాం అనుకోండి, గాలి వాన వచ్చినప్పుడు ఇసుక మీద కట్టిన ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుందా? కూలిపోద్ది. కానీ ఒక ఇంటికి పునాది వేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఎంత సమయం పడుతుంది కదా. మరి ఆ సమయం కోసము మరి కనిపెట్టాల్సి ఉంటుంది, చాలా రోజులు వెయిట్ చేయాలి. మరి ఆ యొక్క తవ్వడాలు కానీ ఇటుకలతో పాటు ఇవన్నీ ఎంతో వర్క్ జరుగుతుంది అండర్ కన్స్ట్రక్షన్లో. మరి ఆ యొక్క పునాది బలంగా ఉండడానికి అవేమీ లేకోకుండా సింపుల్గా ఇసుక మీద కట్టితే ఏమైపోతుంది? గాలి వాన వచ్చినప్పుడు ఇల్లు కూలిపోతుంది. అలాగే మన జీవితం అనేది దేవుడితో కట్టబడుతుంది, దేవుడి మీద కట్టబడుతుంది. అప్పుడు ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. క్రైస్తవుడి యొక్క జీవితము కష్టాలతో నిండి ఉంటుందండి, సుఖాలతో లేదు. ఇది ముళ్ళ బాట, పూల బాట అస్సలు కాదు. ఎవరైనా మీకు మరి యేసుప్రభువుని నమ్ముకుంటే నీ జీవితం పూల బాటగా ఉంటుంది అంటే నమ్మొద్దండి. మనము నడుస్తున్న మార్గము చాలా కష్టమైనది. ఇది ఇరుకైన మార్గం అని దేవుడు చెప్తున్నాడు, విశాలమైన మార్గం కాదండి. మరి ఇరుకైన మార్గంలో నడిచేటప్పుడు ఎంత కష్టం అండి. ఏదన్నా ఒక ప్లేస్కి మనం రీచ్ అయ్యేటప్పుడు 2 వాల్స్ మధ్యలో వెళ్ళాల్సి వస్తే మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఆ 2 వాల్స్ మధ్యలో తక్కువ ప్లేస్లో మనం నడచాల్సి వచ్చినప్పుడు ఎంత కేర్ఫుల్గా వెళ్తామో, క్రైస్తవ జీవితం అనేది ఒక్క రోజుతో కాదండి, జీవిత కాలం అలాగే ఉండాలి. చాలా కేర్ఫుల్గా నడుచుకోవాలి, చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మరి ఎక్కడ మరి ఆ యొక్క 2 మరి వాల్స్ మధ్యలో నడిచినప్పుడు అది కోసుకోకూడదన్నా, దెబ్బ తగిలించుకోకూడదన్నా, మనం వేసే ప్రతి అడుగు ఎంత కేర్ఫుల్గా ఉండాలి కదా. అలాగే క్రీస్తుతో నడవడం అనేది అంత సులువైన విషయము కాదు. క్రీస్తులాగా జీవించడం అనేది అంత ఈజియెస్ట్ వే కాదు. కాబట్టి ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు నీతిగా, న్యాయంగా, యథార్థంగా బతకాలి అనుకున్నప్పుడు ప్రతిసారి నీ మీద నింద వేయబడుతుంది, ప్రతిసారి నువ్వే అవమానించబడతావు, ప్రతి పరిస్థితిలో నువ్వు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదనమాట ఒక క్రైస్తవుని యొక్క జీవితం. ఎంతో కష్టతరమైన మార్గం అండి ఇది, అంత సులువైన మార్గం కాదు. ప్రతిరోజు చనిపోవాల్సిందే, అహాని సులువేస్తూ రావాల్సిందే. అప్పుడే నువ్వు క్రీస్తు కోసము నిలబడగలుగుతావు, అప్పుడే క్రీస్తు కోసము నువ్వు ఏం చేయగలుగుతావు? బలమైనటువంటి సాధనంగా ఉండగలుగుతావు. కాబట్టి రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? బుద్ధిమంతుడిలాగా ఉన్నావా? బుద్ధిహీనుడిలాగా ఉన్నావా? బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కడతాడండి, కానీ బుద్ధిమంతుడైతే బండ మీద, క్రీస్తునే బండ మీద తన పునాదిని వేసుకొని స్థిరంగా ఉంటాడు. అయితే అంత ఈజీ విషయం కాదు, చాలా కష్టాలు ఉంటాయి, చాలా శ్రమలు ఉంటాయి. కానీ ఓపిక చాలా అవసరం. క్రైస్తవ జీవితంలో దేవుడు నేర్పించింది ఏంటంటే ప్రేమ, సహనము, మరి దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా దేవుడు మనకు నేర్పించాడు. కాబట్టి మనము దేవుడితో మరి కలిసి నడుస్తున్నప్పుడు అనేకమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు నిలబడాలి, అనేకమైన ఆటుపోట్లు వచ్చినప్పుడు నిలదొక్కుకోవాలి. సమస్యల్ని చూసి వెనదిరిగిపోకూడదు, లోకంలో ఉన్నటువంటి స్థితిగతులు చూసి వెనదిరిగిపోకూడదు. కానీ ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుడి బిడ్డగా రోషము కలిగి బ్రతకాలి. ఇవన్నీ మామూలే. నా జీవితం యొక్క గమ్యం ఏంటి? నేను నిత్య రాజ్యానికి చేరాలి. ఆ గమ్యము చేరే వరకు కూడా ఓపికగా మనం ఈ లోక యాత్రలను ముందుకు సాగాలి. మరి ఈరోజు నేను ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావో నాకైతే తెలియదండి, కానీ దేవుడికి మీ ప్రతి పరిస్థితి తెలుసు, దేవుడికి మీ ప్రతి ఇబ్బంది తెలుసు. ఎంతసేపు ఈ లోకంలో ఉన్న సమస్యలే ఆలోచిస్తున్నాం, కానీ ఈ లోకంలో మన చుట్టుముట్టేటువంటి పరిస్థితుల్ని చూసుకుంటున్నాం. కానీ ఈరోజు మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది అనే విషయాన్ని మర్చిపోతున్నామేమో. ఒకసారి గుర్తు చేసుకుందాము. ఆ పరలోక రాజ్యం కోసం మనం జీవిద్దాము, ఆ పరలోక రాజ్యం కోసం ఈ లోకంలోనే ప్రయాసపడదాము. మన ఇల్లు ఇక్కడ కాదు, పరలోక రాజ్యంలో కట్టుకోవాలి. మనం సంపాదించిన సంపాదన ఇక్కడిది కాదు, పరలోక రాజ్యంలో ధనం కూర్చుకోవడానికి ప్రయాసపడాలి. అంటే ఈ లోకంలో మాకేం వద్దా అంటే లేదండి, ఈ లోకంలో కూడా మనకు కావాలి. ఎవరైతే దేవుడి కోసం ఈ లోకంలో పని చేస్తాడో, ఎవరైతే దేవుడి కోసం సంపదని కూర్చుకుంటారో అది పరలోకంలోనూ ఇహలోకంలోనూ వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మొదటిగా మీరు నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఏవి అన్నీ అంటే మిగతావన్నీ ఏం కావాలో అవన్నీ కూడా ఆ దేవుడు చిత్తానుసారంగా మనకు సమస్త విషయాలు
విషయాల్లో దేవుడే మనకి సహాయం చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుడి మాటలు చొప్పున జీవిద్దాము. ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో మన జీవితంలో ఆ విధంగా జీవించడానికి మనందరికీ దేవుడు కృపను దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. మరి మేము కూడా ఆకాశపు జ్యోతుల వలె తండ్రి బుద్ధిమంతులను పోలిన వారిగా క్రీస్తునే బండ పైన మా ఇల్లును స్థిరపరచుకోవడానికి, కట్టుకోవడానికి కృప చూపించండి. అందుకు నీ మాటలు విని ఆ చొప్పున మేము చేయటానికి, అలాగ జీవించడానికి రోషము కలిగిన క్రైస్తవులాగా నీ కోసం బ్రతకటానికి మాకు కృపనివ్వమని, ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.